ప్రశాంతంగా జరిగింది గిద్దలూరు నియోజకవర్గంలో. అందరికీ ధన్యవాదాలు. అందరి సహాయ సహకారాలతోటి సక్రమంగా ఎన్నిక జరిగినందుకు. అదేవిధంగా ఇప్పుడు మనకి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. అందులో భాగంగా రేపు అందరూ కూడా చాలామంది కౌంటింగ్ కూడా ఏజెంట్లు కొంతమంది వెళ్ళున్నారు. ఈ ఫలితాలు వెలువడేటప్పుడు కొన్ని ఉద్రిక్తగా పరిస్థితుల్లో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటు మా ఎస్పీ గారి సారథ్యంలో ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచే కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులోనే పల్లె నిద్ర అనే భాగం, తర్వాత గ్రామాలు సందర్శించడం, నాయకులతోటి మాట్లాడటం, గ్రామ ప్రజలతోటి వాళ్ళకి అవగాహన కల్పించడం, ఏదన్నా లా అండ్ ఆర్డర్ విషయం వాళ్ళు చేతిలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతామని చెప్పేసి వాళ్ళు తెలియజేయటం, శాంతి సహనంతో ఉండాలని చెప్పేసి అందరికీ తెలియజేయటం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు చేస్తూ వచ్చాం. అదేవిధంగా కొంతమంది రౌడీ షీటర్స్ని, ట్రబుల్ మాంగర్స్ని వీరందరం కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాం. అందులో ఏదన్నా కానీ లా అండ్ ఆర్డర్ పరిస్థితి వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు పోలీసు వారు అని చెప్పేసి కళ్ళగట్టినట్టుగా కొన్ని డెమోలు కూడా ప్రదర్శించడం జరిగింది. మన గిద్దలూరు పట్టణంలో కూడా మనం ప్రదర్శించారు. సో ఇవన్నీ ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల్లో శాంతి సహనంతో ఉండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి దోహదపడుతున్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నాం. కొట్లాట్లు జరిగితే ఉద్వేగానికి పోయి లా అండ్ ఆర్డర్కి ఆటంకం కలిగితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో, తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, కేసుల్లో ఇరుక్కుంటే ఏ విధంగా ఇబ్బంది పడతారనే విషయాలను కూడా మనం క్లియర్గా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ 3, 4, 5 తారీఖుల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. 4 అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదు. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి మనం మొబైల్స్ పార్టీ పెట్టుకున్నాము. ముఖ్యమైన ప్రదేశాల్లో మనకి టికెట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా పార్టీ ఆఫీసుల దగ్గర,